సినిమా వాళ్లకు వేరే వాళ్లు కనిపించరా? ప్రభుత్వాలను పట్టించుకోకపోతే ఎవరికైనా జైలేనా? అల్లు అర్జున్ జైలు ఎపిసోడ్ ఇచ్చిన సందేశం ఏమిటి? పుష్ప జైలుకు వెళ్లడం రాజకీయ రంగు పులుముకుందా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే చర్చ. పుష్ప 2 1000 కోట్ల క్లబ్ లో చేరిందంటూ దేశమంతా సంబరాలు చేసుకున్న అల్లు అర్జున్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మరుసటి రోజే ఊహించని పరిణామం ఎదురైంది. హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసానికి శుక్రవారం ఉదయం పోలీసులు వచ్చారు. అల్లు కుటుంబం అవాక్కైంది. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి, ఆ తర్వాత కోర్టుకు, చివరికి జైలుకు చేరుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం నాటి ఎపిసోడ్ ముగిసింది. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఎవరూ ఊహించలేదు. కాకపోతే అరెస్టుపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై ఆ తర్వాత రాజకీయ దుమారం రేగింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఈ అరెస్ట్ జరిగింది. అయితే ఈ అరెస్ట్ తర్వాత ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమా వాళ్లు ఎవరైనా సహజంగా ప్రభుత్వాలతో, ప్రభుత్వ అధినేతలతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. కాకపోతే కొన్నేళ్లుగా ఆ పరిస్థితి లేదు. సినిమా రంగం కూడా 2 వర్గాలుగా చీలింది. ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్లను జగన్ తన దగ్గరకు తెచ్చుకున్నారు. అప్పట్లో జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. అయితే ఎన్నికల సమయంలో వైసీపీకి అల్లు అర్జున్ ప్రచారం చేయడం దుమారం రేగింది. ఎన్నికల తర్వాత కూడా ఇదే వివాదం సమయం వచ్చినప్పుడల్లా రేగుతూ వచ్చింది. ఇటు తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి వారు మినహా మిగిలిన వారెవరూ రేవంత్ ను కలిసి అభినందించిన సందర్భాలు కనిపించలేదు. ఇదే సమయంలో అల్లు అర్జున్ అటు ఏపీలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల మధ్య అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయింది. సక్సెస్ మీట్ సందర్భంగా అల్లు అర్జున్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదమైంది. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ముఖ్యమంత్రి సినిమా రిలీజ్ ఒక రోజుకు ముందు సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో వేశారు. దీనికి అల్లు అర్జున్ కుటుంబంతో సహా వెళ్లారు. ఇదే షోకు ఎవరైతే ప్రచారం చేశారో ఆ వైసీపీ నేత శిల్పా రవి కూడా వచ్చారు. ఇక ఆ తర్వాత దురదృష్టకర ఘటన జరగడం, ఒకరు చనిపోవడం ఊహించని పరిణామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎవరూ అల్లు అర్జున్ అరెస్ట్ ను ఊహించలేకపోయారు. అప్పటికే మృతురాలి కుటుంబానికి అల్లు అర్జున్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇంతటితోనే ఈ వివాదం ముగిసిపోయిందనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఊహించని విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన హై డ్రామా మధ్య జైలుకు తరలించారు. అరెస్ట్ పై రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. అరెస్ట్ ను బీఆర్ఎస్, బీజేపీ ఖండించాయి. కాంగ్రెస్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ నిర్ణయాన్ని సమర్థించుకుంది. వీటికి మించి జగన్ కూడా దీనిపై స్పందించారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమే అయినా అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదన్నారు. మరోవైపు జగన్ తరపున కేసులు వాదించిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉమామహేశ్వరరావు అల్లు అర్జున్ కేసులో తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. కొంతకాలంగా 2 కుటుంబాలకు పడటం లేదన్న వార్తలు వస్తున్న తరుణంలో చిరంజీవి, నాగబాబు అల్లు కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో ఈ అరెస్ట్ వ్యవహారం సోషల్ మీడియాలో వేడి రాజేసింది. ఎవరికి వారు విశ్లేషణలు చేశారు. రాజకీయంగా విడిపోయి మరీ కామెంట్స్ పెట్టారు. అంతేకాదు పుష్ప డైలాగులను ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు. మొత్తానికి స్తబ్దుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పుష్ప సినిమా డైలాగుల్లా అగ్గిరాజేసింది.